వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు 4 బీసీలను పంపించింది ఎవరైనా అంటే అది జగనే. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం ఇచ్చడం. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన ప్రీవియస్ రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే ఒక్కరిని పంపించాల రాజ్యసభకు బీసీలను. మేము 4 పంపించినాం, 11 మందిలో 4. 36%. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే ఇచ్చాం. అంటే 44% బీసీలకే ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 58 ఎమ్మెల్సీ స్థానాలకు 28 స్థానాలు బీసీలకు ఇచ్చినాం. 28 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చినాం. కౌన్సిల్లో ఈరోజు 58 కౌన్సిల్ సభ్యుల్లో 28 బీసీలకే ఇచ్చి నిలబెట్టాం. నేను పంపించిన 58లో అంటే 48% వాళ్ళకే ఇచ్చినాం. 13 జెడ్పీ చైర్పర్సన్ పదవులు ఉంటే 6 అంటే 46% బీసీలకు ఇచ్చినాం. 13 మేయర్ పదవులు ఉంటే అందులో 9 అంటే 69% బీసీలకే ఇచ్చినాం. 636 ఎంపీపీ స్థానాలు, మండల్ ప్రజా పరిషత్ ఎంపీపీ స్థానాలు 636 స్థానాల్లో 239 అంటే 38% బీసీలకే ఇచ్చినాం. మున్సిపల్ చైర్పర్సన్ పదవులు 84లో 44 అంటే 53% బీసీలకే ఇచ్చినాం. 639 జెడ్పీ స్థానాల్లో 227 అంటే 36% బీసీలకే ఇచ్చినాం. 8239 ఎంపీటీసీ స్థానాలకు 3361 అంటే 41% మంది బీసీలకే ఇచ్చినాం. 10,536 సర్పంచుల్లో దాదాపుగా 4,000 మంది బీసీలే అంటే 38% వారికే ఇచ్చాం. ఏఎంసీ చైర్మన్ పదవులు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏఎంసీ చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39% బీసీలకే ఇచ్చినాం. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకే ఇచ్చాం అంటే 37% బీసీలకే ఇచ్చినాం. 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్పొరేషన్ల ద్వారా ఆ కులాలకు డైరెక్ట్గా డీబీటీ డైరెక్ట్గా బెనిఫిట్ చేసే కార్యక్రమం ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మా హయాంలోనే. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50%, నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు కాంట్రాక్టుల్లో 50% చట్టం చేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం జరిగింది అని అంటే ఇది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే. చట్టం చేసి మరి ఇందులో మహిళలు 50%. ఇది కూడా ఒక విప్లవం. మహిళలకు 50% వాటా చట్టం చేసి మరి తీసుకొచ్చింది కూడా దేశంలో తొలిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో.
అంతేకాదు బీసీలకు చట్టసభల్లో 50% సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లును పెట్టించడం పార్లమెంట్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలని. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపాం. ఇది ఆన్ రికార్డ్. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా 1,30,000 కోట్లు పంపించాం బటన్ నొక్కడం ద్వారా. నాన్ డీబీటీతో కలిపితే 1,82,000 కోట్లు బీసీలకే పంపించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలు ద్వారా బీసీ కుటుంబాలకు ఎప్పుడూ జరగని మంచి చేశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల బతుకుల్ని బొగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒకసారి ఏదైతే నేను చెప్పినానో ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటివి, ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇవన్నీ ఈరోజు నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే నిజంగా ఎంటికలు లేచి నిలబడేంత పరిస్థితి. ఎవరైనా బీసీలుగా ఉన్నోళ్ళు నిజంగా దీనికన్నా వినే పరిస్థితిలో వింటా ఉంటే, ఎందుకంటే ఎప్పుడు జరగలా, ఎవడు చేయలా. జరిగింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, జగన్ హయాంలో మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకులను ఏం చేస్తూ ఉన్నాడు? బొగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. మేము చెప్పిన మా ప్రభుత్వ హయాంలో ఉన్న ఈ పథకాలన్నీ ఈరోజు ఏమైనాయి? అన్నీ రద్దయిపోయినాయి. పైగా ఈయన చేస్తానన్న సూపర్ 6లు, సూపర్ 7లు, బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పి ఏమైనాయి? అన్ని డస్ట్బిన్లో వేసేసినాడు.